మహిమ కలుగును గాక. మన ప్రాణ ప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నిర్దోషకమైన రక్తమున బట్టి ఆయన సన్నిధి సమకూడిన ప్రియులారా, ఆత్మ తండ్రి ఆయన దివ్య రక్తమును పావన రక్తమును మన ప్రాణాత్మలపై ప్రోక్షించి నిర్దోషకమైన సంఘము తీర్చిదిద్ది మహిమ వేగమెక్కించును గాక. అందరికీ మన ప్రాణ ప్రియుడు దేవుని గొర్రెపిల్లగా బయలుపడిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన ఘనమైన నామములో మరణాత మరణాత మరణాత. రైట్, అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాప్రభును బట్టి ఆయన యొక్క మహాదయను బట్టి మోషే సుఖోపవాస మండల ధ్యానములోని భాగంగా మరి 12వ దినము ఆయన ఎదుగు వచ్చుటకు ప్రభు తన కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. రండి, ఈ దినము ప్రార్థనతో ఈ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుని దేవ సహాయం కొరకైన ప్రార్థన జరిగించుకుందాము. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలకు నీవు ఇచ్చిన ఆధిక్యతలు మేము గ్రహింపలేము. లోకములో వారు తృణీకరింపబడినప్పటికీ, తక్కువగా ఎంచబడినప్పటికీ నిన్ను బట్టి వారు అధికులే, మేమును గనులమే, నీ మహిమ సాధనములమే. అలాగూ అన్ని స్థితుల్లోని వారిని అందరినీ నీ సాధనములుగా వాడుకొనగలవు కనుక ఈ ఉపకారాత్మను మాకు దయచేసి మాతో మాట్లాడమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. రైట్, ఈ దినం నిర్గమకాండము 12వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, నిన్న దినమందు మనం నిర్గమకాండం 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి అందులో ప్రభువు స్వయంగా మోషేతో చెప్పారు, రేపు మరో తెగులు ముందు రాబోతా ఉంది. ఆ తెగులు వచ్చినప్పుడు స్వయంగా ఫరోని మిమ్మల్ని తన ప్రజలు కూడా బయటికి పొమ్మంటారు. వెళ్తూ వెళ్తూ మీకు చక్కని బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కూడా వారు మీకు ఇస్తారు అని నిన్న పాఠంలో మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం. బైబిల్ అంతటికి కూడా గుండెకాయ వంటి అధ్యాయం. మరి బైబిల్లో 2 చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు మనం చూస్తాం. ఒకటి యెషయా గ్రంథము 53వ అధ్యాయము, 2వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము. ఈ 2 కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు చాలా ప్రాముఖ్యమైనవి, గుండెకాయ వంటివి. ఈ యొక్క 12వ అధ్యాయంలో ఉన్న చరిత్ర ఏంటంటే, ఇన్ని రోజులుగా మనం నిరీక్షిస్తూ వస్తున్నాం కదా, ఏంటిదని? ఇశ్రాయేలీయుల యొక్క విడుదల, ఇశ్రాయేలీయుల యొక్క విమోచన ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంచుమించు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు తమది కాని దేశంలో ఆ దేశపు ప్రజలకు బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకిరీ చేసిన దాసులుగా ఉన్నారు. ఎట్టకేలకు ఈ అధ్యాయంలో దేవుడు వారికి విముక్తి కలిగిస్తారు. ఏం చేస్తారు? ఎక్కడి నుంచి? దాసత్వము నుండి, బానిసత్వము నుండి, స్వేచ్ఛ లేని తనము నుండి, ఒకరి యజమాయిషి కింద నుంచి
ఇప్పుడు స్వేచ్ఛకి సంపూర్ణతమైనటువంటి విడుదల ఈ అధ్యాయంలో దేవుడు కలగజేయబోతూ ఉన్నాడు. అయితే మరి ఫరో ఊరికనే పంపించాడా? పంపించలా. ఇప్పటికి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 9 తెగుళ్ళు వచ్చాయి. ఇవాళ ఆఖరి తెగులు, అసలైన తెగులు, గట్టి తెగులు, పెద్ద బాధ కలిగించే తెగులు ఈరోజు అధ్యాయంలో రాబోతా ఉంది. ఆ తెగులు ఏంటంటే ప్రతి తొలుచూలు బిడ్డకు మరణం. అది జంతువుల్లో కూడా, మనుషులలోను జంతువులలో కూడా, మరి పశువులలోను ప్రతి తొలుచూలుకి ఏమిటి దినము? రైట్. ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం చూసుకుంటే, మొదటి భాగం నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 36వ వచనం వరకు మనం చూస్తే, ఇక్కడ దేవుడైన యెహోవా ఐగుప్తులో సంచరించుచూ ఉన్నాడు. 36వ వచనం వరకు మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఐగుప్తులో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఐగుప్తులోనికి ఆయన వచ్చి సంచరించుచూ ఉన్నాడు. ఇక రెండవదిగా 12వ అధ్యాయం 37 నుంచి 57 వరకు మనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చుట. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చుట. మొదటి భాగంలో యెహోవా దేవుడు వచ్చి ఐగుప్తులో సంచరించుట. రెండవ భాగంలోనేమో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి వేయుట. ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం చేసుకుంటే, మొదటి భాగము 36వ వచనం వరకు మనకేం కనబడుతూ ఉంది? ఇశ్రాయేలు యెహోవా దేవుడు వారి మధ్యలోకి ఏం చేశాడు? ఆయన ఐగుప్తీయుల యొక్క మధ్యలోకి వచ్చాడు. రెండవ భాగంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేసారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది పెద్దగా మనం విభజిస్తే, మరి చిన్నగా విభజిస్తే ఒక 6 మాటలు ప్రాస కలిసేటట్లుగా మనం చెప్పుకున్నాం. 6 మాటలుగా. మొదటిది వధ. ఇది వధ. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు అక్కడ ఏడాది గొర్రెపిల్ల యొక్క వధను మనం చూస్తాం. రెండవదిగా 8వ వచనం నుండి మరి 11వ వచనం వరకు మనం చూస్తే, వధించిన గొర్రెపిల్లను వారు గృహాలలో ఉండి విందు చేసుకుంటూ ఉంటారు. 12వ అధ్యాయంలోనే 12వ అధ్యాయాన్ని ఇందాకడేమో మరి స్థూలంగా విభజించుకున్నాం, ఇప్పుడేమో సూక్ష్మంగా విభజించుకుంటా ఉన్నాం. ఇప్పుడు రెండవ భాగం ఏంటంటే విందు. వధించబడిన గొర్రెపిల్లను కుటుంబముగా కలిసి ఏం చేసుకుంటూ ఉన్నారు? విందు చేసుకుంటూ ఉన్నారు. ఏ వచనం నుండి? 8వ వచనం నుండి 11వ వచనం దాకాను, అలాగే 43వ వచనం నుండి 49వ వచనం వరకు కూడా ఈ చరిత్ర మనం అక్కడ చూడగలం. ఇక మూడవదిగా మనం చూస్తే పద. మూడవ మాట పద. పద అనగా దేవుడే ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఇక మీరు ఐగుప్తులో నుంచి బయలుదేరి బయటకి పదండి. ఇది ఏమిటి? వారికి పండగ. పద. ఈ పద అనే పదమే వారికి ఏంటి? ఎందుకని? 430 ఏళ్లుగా ఎక్కడున్నారు వాళ్ళు? కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. కానీ వారికి మొట్టమొదటిసారిగా ఏమొచ్చింది? మహిమ స్వేచ్ఛ వచ్చింది. ఆ పద అనే మాటే ఇశ్రాయేలుకి చెప్పండి గొప్ప పండగ. అనగా ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక 4వదిగా మనం చూస్తే, మరి దీనికి రెఫరెన్స్ చెప్పానా? పదాని 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తుని దాటి వెళ్ళుట పద. ఇక 5వదిగా మనం చూస్తే 14వ వచనంలో ఇశ్రాయేలుకు దేవుడు చెప్తున్నాడు, ఇది మీరు సదాకాలము ఏం చేయాలంట?
జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి కట్టడ అనగా సదాకాలం జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. కాబట్టి 4వ మాట ఏంటంటే సద. 4వ మాట సద. మొదటి మాట ఏమో వద, 2వ మాట ఏమో విందు, 3వ మాట ఏమో పద, 4వ మాట ఏమో సదాకాలం. ఈ యొక్క రాత్రికాలపు వదని, అలాగే రాత్రికాలపు వారు జరిగించిన విందుని, అలాగే యెహోవా దేవుడు సమారక దూతను వారి మీదకు రాకుండా ఎలా దాటించాడో ఈ సంగతిని, అంటే ఈ రాత్రిని వారు ఏం చేయాలి? సదాకాలం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం చేయాలట? దేని? ఈ రాత్రిని. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సార్లు ముందు మాటల్లో అవుతుంది. ఏ రోజుని జ్ఞాపకం ఉంచుకోవాలి? వాళ్ళు మొత్తం ఎన్ని రోజులు ఉన్నారు? 430 ఏళ్ళు అక్కడ ఉన్నారు. కానీ దేవుడు ఏ రోజు జ్ఞాపకం ఉంచుకోమంటాడు? ఈ రాత్రి. అంటే దేవుడు వారిని బయటికి తీసుకొచ్చిన రాత్రిని, ఆ రాత్రిని, ఆఖరి దినాన్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? ఇది 14వ వచనంలో మనం చూస్తాం. ఇక 6వదిగా మనం చూస్తే మరి 29వ వచనం నుండి 36వ వచనం వరకు వారి యొక్క అంతరంగ వ్యధ, అలాగే వధ. ఏంటంటే వ్యధ రొధ. వ్యధ రొధ అంటే వారి అంతరంగాలలో వ్యధ ఆరంభమైంది. ప్రతి ఇంట్లో రొధ ప్రారంభమైంది. ఎవరికి? ఐగుప్తీయులకు. ఎందును బట్టి? వారి తొలుచూలు బిడ్డ చనిపోయి ఉండడాన్ని బట్టి, వారి యొక్క తొలుచూలు పశువులన్నీ కూడా చనిపోయి ఉండడాన్ని బట్టి ఐగుప్తీయుల అంతరంగాల్లోనేమో వ్యధ, వారి బహిరంగాల్లోనేమో రొధ అంటే కన్నీరు. ఏది విత్తుకుంటే అదే కోసుకుంటాం అని బైబిల్ చెప్తారా? వారు ఏం విత్తారు? ఇజ్రాయేల్ అంతరంగాల్లో వ్యధను విత్తారు. వారు ఏం విత్తారు? ఐగుప్తీయుల ఇజ్రాయేలుల యొక్క బహిరంగంలో కన్నీటిని విత్తారు. ఏం విత్తారు? ఐగుప్తీయులు ఇజ్రాయేల్ యొక్క ప్రతి మగ సంతానమును కాన్పు పీటల మీద చంపేశారు. ఐగుప్తీయులు ఇజ్రాయేల్ యొక్క మగ సంతానాన్ని నైలులో పారవేసి చంపేయించారు. అది వాళ్ళు విత్తుకున్నారు. ఆ విత్తుకున్న దానికి ఈ రోజు ఏం చేస్తున్నారు? కోసుకుంటూ ఉన్నారు. అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడో, మీరేం విత్తుకుంటారో అదే కోసుకుంటారు. కాబట్టి ప్రారంభ అధ్యాయంలో ఐగుప్తీయులు ఏమి విత్తారో ఈ 12వ అధ్యాయంలో దేవుడు అదే పంటను వారికి కోసుకునేటట్టు చేశాడు. ఐగుప్తీయులు ఇజ్రాయేల్ యొక్క అంతరంగాల్లో వ్యధ కలిగించారో ఇక్కడ కూడా వారికి రాత్రి ఏంటి? వ్యధ. ఈ రాత్రి వారికి ఏంటి? రోత. ఇక 7వదిగా ఆఖరిగా మనం చూస్తే 31 నుండి 32వ వచనంలో మనకేం కనపడుతుందంటే మరలా పద. ఏంటి? ఏమిటి ఈ పద? ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి? 31, 32 వచనాల్లో వారు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు వెళ్ళిపోమంటున్నారు? ఐగుప్తీయులు వచ్చి, రాజుగారు వచ్చి, బాబు ఇక మీరు బయలుదేరండి, ఇక మీరు మా ఇంట్లో ఉండద్దు, ఇక మీరు మా ఊర్లో ఉండద్దు, మీరు ఇక దయచేయండి, ఇక మీరు దయచేయండి. ఎవరంటున్నారు ఈ మాటలు? ఐగుప్తు రాజైన ఫరో అంటున్నాడు, ఐగుప్తు ప్రజలైన ఐగుప్తీయులు అంటున్నారు, ఇక మీరు పదండి అయ్యా, ఇక చాలు. మీరు అడుగుతున్నారుగా 9 నెలలుగా ఏం చేస్తున్నారు? మీ దేవుడు ఏదో సేవించాలనుకుంటున్నారు కదా, దయచేసి మీ దేవుడిని సేవించుకోవడానికి ఇవ్వండి అని చెప్పి బంగారం ఇచ్చి, వెండిచ్చి వారికి చక్కని స్వాగతం పలుకుతూ బాబు మీరుగా వెళ్ళండి, అయిపోయింది. ఇట్లా ఈ అధ్యాయాన్ని మనం సూక్ష్మంగా విభజించుకుంటా ఉంటే, ఇప్పుడు ఇంకొంచెం సూక్ష్మంగా మనం లోపలికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుందాం. 7 మాటలు మనం చెప్పుకున్నాం. మొదటి మాట ఏంటి చెప్పండి? వధ. రెండవ మాట ఏంటి? విందు. మూడవ మాట ఏంటి? పద. నాలుగవ మాట ఏంటి?
సదాకాలం జ్ఞాపకం ఉంచుకోవలసిన కట్టడ. ఆ తర్వాత ఏంటి? వ్యధ వధ. ఆ తర్వాత ఏంటి? పద. బాబుకి బయటికి వెళ్ళిపోండి. ఇక మీరు మా ఊరి వదిలి వెళ్ళిపోండి, మా దేశం వదిలి వెళ్ళిపోండి. రండి మొదటి 12వ అధ్యాయము ప్రారంభ వచనంలోకి వచ్చి మనం చూద్దాం ఒకసారి. అక్కడ ఏమని రాయబడిందంటే, మోషే అహరోనులను ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లలను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లలను ఒక మేక పిల్లలను తీసుకోగలరు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట కనబడుతుంది. ఆ మాట ఏంటంటే, ఈ నెల మీకు మొదటి నెల. ఏమంటాడు? ఇశ్రాయేలు క్యాలెండర్ పుట్టిన రోజు ఏ రోజు? వారు అంటే వారు బయటకు వచ్చిన రోజేమో 14వ రోజు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన రోజేమో ఈ నెల ఇది మొదటి రోజు. అంటే ఇది మీకు కొత్త సంవత్సరం. ఇది మీకేంటి? కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో ఈ రోజు ఫస్ట్, జనవరి 1 అంటారు చూసారా? మీకు ఇది ఫస్ట్. అయితే మీకు ఒక ఆలోచన చెప్తాను. ఏంటంటే ఆలోచన, ఈ నెల దశమి నాడు, దశమి, పంచమి, నవమి అంటారు చూసారా? షష్టమి అంటారు చూసారా? ఉన్నాయండి మీకు తెలుగులో? రైట్. కాబట్టి ఆ దశమి నాడు, దశమి అంటే 10వ తారీఖు మీరు ఏం చేయాలంటే, మందలోకి వెళ్ళి ఒక ఆడది గాని మొగది గాని, ఒక మేకని గాని గొర్రెని గాని మీరు చూసుకుని ఏరుకుని ఎంచుకొని దానిని మీ ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని 4 రోజులు దాన్ని మీరు మచ్చిక చేసుకోవాలి. దాన్ని 4 రోజులు ఏం చేయాలి? మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకోవడం అంటే తెలుసా? దానికి ఆలన పాలన చూసుకోవాలి, దాని మంచి చెడు చూసుకోవాలి. అది చిన్నప్పటి నుంచి పెరిగిందేమో మందలో. ఆ తర్వాత ఏమో ఇంటిలోకి వచ్చిన తర్వాత దాన్ని 4 రోజులు ఏం చేయాలి? దాన్ని ఆలనా పాలన 4 రోజులు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 4వ రోజులు ఏం చేయాలి? దాన్ని నువ్వు వధించాలి. అదే వధ. 4 రోజులు ఏం చేయాలని? వధించాలి. వధ. ఎందుకు దేవుడు ఈ కట్టడి చెప్తున్నాడు? ఎందుకంటే ఆ రాత్రి సంహారకు దూత అనగా మనం చెప్పుకున్నాగా, యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? రాత్రి ఆ ఊరి మీదకి, ఏ ఊరి మీదకి? ఐగుప్తు మీదకి రాబోతున్నాడు. ఇది ఫైనల్ జడ్జిమెంట్. మీరు గమనిస్తే ముందు 9 తెగుళ్ళలో మోషే గారి ప్రమేయం ఉంది. కానీ ఈ 10వ తెగుల్లో మోషే గారి ప్రమేయం ఏమి? మొత్తం ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? ఎవరు చార్జ్ ఓవర్ తీసుకున్నారు? మొత్తం దేవుడు తీసుకున్నాడు. అయితే తప్పించుకునే మార్గం ఒకటి చెప్తున్నాడు. రాబోయే కీడు, రాబోయే అపాయం, రాబోయే విధ్వంసం నుండి మనం తప్పించుకోవడానికి ఇశ్రాయేలుకు దేవుడు ఒక చిట్కా చెప్తున్నాడు, ఒక క్రమం చెప్తున్నాడు. ఏంటి ఆ క్రమం అంటే? బలి. అరే, మానవ రక్షణార్థమై దేవుని అంతరంగంలో మెదలిన ఆ బలి సంకల్పన, రక్త బలి సంకల్పన. దేనికి? ఒక మనిషిని రక్షించుకోవడానికి, ఒక జాతిని రక్షించుకోవడానికి, ఒక కుటుంబాన్ని రక్షించడానికి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఏం నేర్పించాడు? బలినివ్వటం. మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటే నేను మీకు ఒక 4 బలులు జ్ఞాపకం చేస్తా. ఏదెన్ తోటలో దేవుడు అవ్వ ఆదాము గారు దేవుడు మాట కాదని పాపములో పడిపోయినప్పుడు దేవుడు వారికి ఒక బలి చేశాడు. అది వారి యొక్క వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారి కొరకే ఒక బలి ఇచ్చాడు. వింటున్నారు నా మాట? లక్ష్మి, వేరటంలో కళ్ళు తెచ్చుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం.
చేపకు ఒక వరం ఉందని తెలుసా మీకు? కళ్ళు తెరిచి కొట్టుకుంటుంది అంటే అది దేవుడికి చేప కోడిగా చేపకేనా? రైట్ రైట్ రైట్. గాడ్ బ్లెస్ యు. దేవుడికి స్తోత్రం. అంటే ఏంటి? కళ్ళు తెలుసు పడుకుంటారు వాళ్ళు. అంటే మైండ్, బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ అని. మనిషి ఇక్కడే ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. సరే రైట్, వినండి. 4 పనులు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరికి తెలుసు కదా, మొదటి మనిషి మన తాతగారు. ఎవరైనా ఆదాము హవ్వ కొంత తప్పు చేశారు. ఏంటి తప్పు అంటే దేవుడి మాటను మీరారు. పోయిన ఆదివారం చెప్పాను, పై ఆదివారం చెప్పాను. పరీక్ష గురించి మనం చెప్పుకున్నప్పుడు హవ్వ ఆదాము కూడా దేవుడు పెట్టిన పరీక్ష ఆహార పరీక్షే. ఆ ఆహార పరీక్షలో హవ్వ ఆదాము ఏమయ్యారు? ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు మీకు తెలుసో లేదో, దేవుడు ఆదాము హవ్వతో ప్రతి దినము సర్వపూట వారి దగ్గరకు వచ్చి వారితో సహవాసం చేసే చక్కని సంప్రదాయం, అలవాటు దేవుడు కలిగి ఉన్నాడు. ఈ అలవాటు సాయంకాలము వేళ ఈ ఇద్దరితో కూడా దేవుడు ఏం చేసేవాడు? ఒకరోజు అలాగే సహవాసానికి చల్లపూట ఆయన వచ్చాడు, కానీ దంపతులు రాలా. దంపతులు ఏం చేయాల? ఎప్పుడు దేవుడు అలా రాగానే ఈ ఇద్దరు దేవుడు ముందుకు అలా వెళ్ళిపోయి ఆయనతో చక్కగా సహవాసం చేసేవాడు. ఓ బిడ్డ నాన్న ఊరికి రాగానే ఏం చేస్తాడు? గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళకు అడ్డుపడి చేతిలో ఉన్న లాక్కుని గబగబా చూసేసుకుంటా భుజాలెక్కి ముద్దులు పెట్టేస్తా ఉంటాడు. అటువంటి సహవాసం చేసే అవ్వ ఆదాములు చల్లపూట దేవుడు వస్తే రాలా. దేవుడు అడిగాడు, ఆదామా ఆదామా అన్నాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడు? అయ్యా నీ స్వరం విన్నప్పుడు భయపడి దిగంబరుడనే చేతు చాటున దాక్కుని ఉండిని అన్నాడు. ఏంటి నేను ఈ మాట ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేవుడు అక్కడ బలిచ్చాడు. ఎందుకు బలిచ్చాడో ఇప్పుడు మీకు చెప్పడానికి ఈ విషయాలు నేను చెప్తున్నా. అప్పుడు దేవుడు కనపడినప్పుడు అవ్వ ఆదాము, నీవు దిగంబరుడు నీకు ఎవరు చెప్పారు? నీకు మహిమ వస్త్రాలు ఉన్నాయి కదా, నువ్వు మహిమ జీవివి కదా, నువ్వు దిగంబరుడు నీకు ఎవరు చెప్పారు? అప్పుడు అవ్వ ఆదాము చక్కగా, అయ్యా నువ్వు వద్దంటే మేము ఆ పండు తినేసాము, ఆ పండు తిన్నగా నుంచి మా దిగంబరత్వం మాకు తెలిసిపోయింది, మా దిశమలను మేము చూడగలిగాము, అందుకే ఈ అంజూరు పాకులతో కచకాలు చేసుకున్నాము అని గనక వారు అక్కడ దేవుడితో చెప్పుకుంటే, దేవుడు అక్కడే ఏం చేసేవాడు? మా తప్పైపోయిందయ్యా మమ్మల్ని క్షమించు అంటే అక్కడికక్కడే దేవుడు నేరుగా వారికి ఏం చేసేవాడు? ఆయన గుణగణాలలో క్షమాపణ కూడా ఉంది కదా. కానీ వారు ఏం చేశారో తెలుసా? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటది, ఆదాము తన రొమ్ములో పాపమును దాచుకొనెను అన్నారు. ఏమన్నారు? ఆదాము ఏం చేశాడంట? తన రొమ్ములో పాపాన్ని దాచుకున్నాడు. అంటే ఎవరు పాపాలు పశ్చాత్తాపడరో, పశ్చాత్తాపడని వారు అందరూ చేసే పని ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసింది తప్పు, అరే గుడి మానేశారా, ఏం చేద్దాం అయ్యారు పెద్దగా గుడికొచ్చి ఎవరు పెడతారానో అంటే ఏంటి? సమర్థన. మరి పశ్చాత్తాపం అంటే ఏంటి? ఇంకా సార్ చేయనయ్యా, ఇక ఈ రోజు మొదలుకొని ఇంకొక రోజు నా బుద్ధి గడ్డి తిని నేను తప్పు చేశాను తండ్రి, ఇక నేను తప్పు చేయనయ్యా, అయ్యా నా జీవిత కాలంలో కదా తప్పు. ఇది పశ్చాత్తాపడటం అంటే ఏంటయ్యా, మొన్న వారం వచ్చా, అంత ముందు వారం వచ్చా, సంవత్సరం అంతా వచ్చా, రాంది నిన్నేగా అంటే ఇదేంటి? పాపాన్ని రొమ్ములో దాచుకోవటం అంటే గుండెల్లో పాపాన్ని దాచుకోవటం. ఎవరు పాపాన్ని గుండెల్లో దాచుకుంటారో వారందరిని బట్టే ఈ రోజు ప్రభు మన కొరకు ఏం చేయబడుతున్నాడు? ప్రసవ వేదనతో కూడిన వదకు గురి చేయబడుతున్నాడు.
ఆదాముకు అది తెలియచేయడానికే దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు చేసిన పాపాన్ని నువ్వు గుండెల్లో దాచుకున్నావు. ఆ పాపాన్ని నువ్వు గుండెల్లో దాచుకోవటం వల్ల నా గుండె ఎంత వ్యధకు గురైందో తెలుసా? నా గుండెకు ఎంత రోదన కలిగిందో తెలుసా? నీకు తెలియదు కదా అని చెప్పి అపాదం అక్కడ ఏం చేశారో తెలుసా? నువ్వు నాకు ఇచ్చావే, ఈ స్త్రీయే నాకు ఇచ్చింది. స్త్రీ ఏమో తెలుసా? నువ్వు కలగజేసావే, ఆ సర్పమే నాకు ఇచ్చింది. ఇద్దరు కూడా ఏం చేశారు? చేసింది తప్పని తెలిసినా కూడా తప్పుని తప్పుగా ఒప్పుకోకుండా తప్పుని పక్క వారి మీద నెట్టడం ద్వారా దేవుడు ఆ తప్పు యొక్క పరిణామ స్థానం తండ్రిని ఎంత బాధ పెడుతుందో అది వారికి తెలియచేయడానికి దేవుడు తాను కలగ చేసిన మందలో నుండి 2 గొర్రెలను తెచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ 2 గొర్రెలను వారి కనుల ముందు వధించాడు. ఆ 2 గొర్రెలను 2 ఎలా చెప్తారయ్యా అంటే అక్కడ ఇద్దరికి వస్త్రాలు కావాలి. ఇద్దరికి ఆదాముకు వస్త్రాలు కావాలి, హవ్వకు వస్త్రాలు కావాలి. కాబట్టి ఆదాము కొరకైన ఒక బలి, హవ్వకు కొరకైన ఒక బలి, ఇద్దరికి కలిపాను. అక్కడ ఏం చేశాడు ఆయన? బలి వధించి వదను. ఈ వధించినప్పుడు ఆ బలి పశువు ఏమైపోతుంది? గిల 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 కొట్టుకుంటుంది. అప్పుడు దాకా ఆదాముకి రక్తం అంటే ఏంటో తెలియదు. అప్పుడు దాకా ఆదాము దేవుని మహిమలో ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు, దేవుడిలో ఉన్నాడు. అప్పటిదాకా ఆదాముకి అసలు రక్తం అంటే ఎలా ఉంటుందో తెలియదు, అసలు బాధ అనేది ఎలా ఉంటుందో తెలియదు, వ్యధ అనేది ఎలా ఉంటుందో తెలియదు. మొట్టమొదటిసారిగా ఆదాము బాధ అంటే ఏంటో చూశారు. దీని ద్వారా ఆ గొర్రె పిల్లను వధించినప్పుడు ఆ గొర్రె పిల్ల పడుతున్న బాధని వారు కనులారా చూసినప్పుడు అమ్మో బాధ ఎలా ఉంటదా అని వాళ్ళకి అర్థమైంది. అట్లాగే రక్తాన్ని కూడా అప్పుడే చూశారు. అంతకు ముందు దాకా అపాదముకి రక్తం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడైతే ఈ గొర్రెను దేవుడు వధించాడో ఆ గొర్రెలో వచ్చిన రక్తం మీకు తెలిసిన గొర్రెపోతే వధిస్తే ఎలా ఉండదో తెలుసా? మీకు రక్తం ఎలా కారింది ఎప్పుడు చూసారా? ఇప్పుడు చూడలేదా? సూపర్ ఫాస్ట్ గా పంపులో నుంచి నీళ్ళు ఎంత ఫాస్ట్ గా వస్తాయో అంత స్పీడ్ గా రక్తం దాంట్లో సూపర్ ఫాస్ట్ గా వస్తుంది. అట్లాంటి గొర్రె చేసిన తెలుసా? 4 కాళ్ళతో విపరీతంగా కొట్టుకుంటుంది. ఎక్కడ లేని ఎనర్జీ దానికి వచ్చేటప్పుడు, దాని ప్రాణం పోయేటప్పుడు అది గిల 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 కొట్టుకుని 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 రక్తం అంతా కాలిపోయేది, ఓపికంతా అయిపోయి అది కదలడం ఆకాశం. ఇదంతా ఎవరు చూశారు? అప్పుడు ఆదాముకు తెలిసింది ఏమని? అయ్యో నేను నా గుండెల్లో పాపము దాచుకోవటం వల్ల నా తండ్రి ఎంత బాధ గురి కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బాధ ఎవరికి రావాల్సింది? అది గ్రహింపు కలగ చేయడానికి, ఈ బాధను చూసి ఇక ఎప్పటికీ ఆదాము పాపం చేయకుండా ఉండడానికి దేవుడు వారి ముందు ఏమి ఇచ్చాడు? వారి పాప పరిహారానికి బలిగా ఏర్పాటు చేశాడు. ఇక ఎన్నటికీ వారు పాపం చేయకుండా జాగ్రత్త పడడానికి వారి ముందు ఈ బలిని. అందుకే సువార్తల యేసు ప్రభువు శిష్యులు ఒక మాట అడుగుతాడు. ఏమంటాడు తెలుసా? మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు ఆ ఎత్తబడిన ఆ స్థితిని చూసి మీరు ఏమని స్పందిస్తారు? మీ కామెంట్ ఏంటి అని అడుగుతాడు. ఇవాళ శుక్రవారం కదా, యేసయ్య సిలువ వేయబడ్డాడు కదా. సిలువ వేయబడిన నన్ను చూసినప్పుడు మీరు ఏమన్నారో మీకు తెలుసా అని ప్రశ్న వేస్తాడు. మరి అంటారు మాకు తెలియదు అంటారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మీరేమన్నారో తెలుసా? ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింపచేయను అంటాడు. నేను సిలువలో వేలాడుతున్న నన్ను చూసి మీరేమన్నారో తెలుసా? ఈ శరీరం కేవలం అంటే ఏంటి? మీ శరీరమును బట్టే నేను సిలువ వేయబడుతున్నాను, మీ శరీర కార్యాల బట్టే నేను సిలువ వేయబడుతున్నాను. అక్కడ అవ్వ ఆదాముల ఎదుటి కూడా ఆ గొర్రె పిల్లలు వధించబడడానికి కారణం ఏంటి? వారి శరీరాశ,
వారి నేత్రాశ, వారి జీవపు డమ్మమే ఏం చేసింది? ఆ పండు తినేలా చేసింది. గొర్రెపిల్ల వధించబడేలా చేసింది. ఆ గొర్రెపిల్ల వధించబడుతూ ఉంటే ఆ అపవాదం ఏమనాలి? అయ్యో, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, దీనికోసం మేము మా ప్రభుని ఏం చేస్తున్నాం అని వారు గ్రహింప చేయడానికి, వారి యొక్క పాప పరిహారార్థమై దేవుడు ఏం చేశాడు? దేవుడు దీర్ఘ శాంతంతో ఆయన ప్రచండమైన పాపాన్ని ఆ మనిషి మీదగా రానియకుండా, ఆ మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి తనకు బదులుగా తన స్థానంలో ఎవరిని దండించాడు? చెప్పండి. గొర్రెను, గొర్రె పిల్లను దేవుడు వధించాడు. దేవుడు ఉద్దేశం ఏంటి? దేవుడు ఉద్దేశం ఏంటి? చెప్పండి. దేవుడు ఉద్దేశం ఏంటి? రైట్. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ రాజు ఈ రాత్రి మీకు జ్ఞాపకం ఉండాలి అన్నాడు. ఏమన్నాడైనా? అపవాదముతో కూడా ఏమన్నాడు తెలుసా? ఈ పద మీకు జ్ఞాపకం ఉండాలి. ఇజ్రాయెల్ ఏమన్నాడు తెలుసా? ఈ రాత్రి మీకు జ్ఞాపకం. మనకేమన్నాడు తెలుసా? చెప్తారా? ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని మీరు నా రాక పర్యంతము పరిచయము చేయ నిమిత్తం దీనిని జ్ఞాపకం చేసుకోండి. మనలో కూడా ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆయన వదలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకో? పాపం చేయకుండా ఉండడానికి. దేనికి? పాపం చేయకుండా ఉండడానికి. రైట్. ఇది మొదటి పని. ఏది? ఏదేని తోటలో. ఇది వ్యక్తిగతమైన పని. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు వ్యక్తిగతంగా చేసిన పని. రెండవ పని నిర్గమకాండంలో ఈ 12వ అధ్యాయంలో ఈ వద. ఇక్కడ కుటుంబము కొరకైన పని. ఇదేంటి? కుటుంబము కొరకైన పని. అక్కడేమో ఒక్కొక్కరి కొరకు దేవుడు బలించాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క కుటుంబం ఏం చేయాలి? ఒక ఏడాది నిర్దోషకమైన గొర్రె పిల్లని ఏం చేయాలి? మందలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకుని 10 రోజులు ఏం చేయాలి? మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ చేసిన గొర్రె పిల్లని ఎవరైనా చెబుతారా? చెప్పబుద్ధి కదా. మా ఇంటికి ఎవరైనా కోడిని కానుకగా ఇచ్చారంటే, ఆ కోడి కొయ్యాలంటే మన పని అయిపోయినట్టే. ఎందుకని? నాకేం ప్రాణం పోదు, నేను చేయాలంటున్నాను. మా పిల్లలు ఉన్నారే, ఇక వాటిని ఎట్టి పరిస్థితులు పోయినెవరు? వాళ్ళకి నయానం అచ్చెప్పి ఇచ్చెప్పి చేస్తే తప్ప దాన్ని సాధ్యమైనంత వరకు ఏం చేయనివ్వరు. ఎందుకని? దాన్ని మజ్జిగ చేసేసుకుని దాన్ని ఏమంటారు? పెంపకం అయిపోయిన తర్వాత ఏం చేయబుద్ధి కాదు, కొయ్యబుద్ధి కాదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషేలో 10 రోజులు మందలోది తెచ్చి కోసేమంటే ప్రశాంతం కోసేస్తారు. ఆ గుంటూరు నల్లపాడు మందలోకి వెళ్ళి ఒక గొర్రె తెచ్చి కోసేయంటే హ్యాపీ కోసేస్తారు. 10 వేలు పెట్టి అయినా. అది చేతులతో పెంచుకునేదాన్ని అయితే ఇక దేవుడు చేతులతో 4 రోజులు పెంచమంటున్నాడు. పెంచిన తర్వాత ఏం చేయమంటున్నాడు? వధించండి. దాన్ని పరీక్షించి దాన్ని ఏం చేయాలంట? నిర్దోషకమైనదో కాదో చూడాలి. నిర్దోషకమైనదో అంటే ఏంటి? సాయంత్రం ఒక పండుగ వచ్చింది. ఏం పండుగ? వాళ్ళు కొమ్ము తిరిగిన పోతులకు వస్తారు. వాళ్ళు వచ్చి తన గురువు చూడరు. మీకు తెలుసు తెలియదు, వాళ్ళు ఎప్పుడైనా చూసుకోండి. వాళ్ళు ఏం చూస్తారు? గారు కొమ్ము తిరిగిన ఏదో చూస్తారు. వాళ్ళు వచ్చి పైకి చూడరు. వాళ్ళకి డబ్బుతో సంబంధం లేదు, వాళ్ళ దగ్గర లక్ష్యం ఉంటాయి. మరి వాళ్ళు ఏం చెప్తారు తెలిసి వచ్చిన కాడి నుంచి? ఇప్పుడు లేకుంటే మీకు అలవాటు ఉండొచ్చు. వచ్చి చెవులు చూసుకుంటారు, కాయలు చూసుకుంటారు, పాలు చూసుకుంటారు. అంటే వాళ్ళకి ఏం ఉండకూడదు? బెజ్జాలు ఉండకూడదు. అంటే లోపం ఉండకూడదు. చెవుకు వ్యాక్సిన్ అయిన వల్ల బెజ్జాలు పడతాయి. అదే కొన్ని గొర్రెకి కాయలు ఉంటాయి. కాయలు ఉండకూడదు, బెజ్జాలు పడకూడదు, కొమ్ములకి పీకి లాగకూడదు. కొన్ని గొర్రె దట్టమైన కొమ్ము వస్తుందని చెప్పి ఏం చేస్తారంటే చిన్నప్పుడే పీకి లాగేస్తారు. 2 కొమ్ములు ఉంటాయి వాటికి కూడా గొర్రెకి.
పీక్ లాగైతే ఇంత మందం అవుతుంది. అలా పీక్ లాగిన గొర్రెపోతు కూడా వాళ్ళు కొనడం. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర కూర్చుని అన్ని అది బరువు చూసుకోరు. వాళ్ళు అంత బరువుతో పని లేదు. వాళ్ళకి ఏం కావాలంటే అన్బ్లేమిష్ అంటే నిర్దోషకమైన గొర్రె పిల్ల కావాలి. ఇక దేవుడు కూడా 10వ తారీఖులను తెచ్చుకుని ఈ 4 రోజుల గొర్రె పిల్లని ఏం చేయాలి, నువ్వు పరీక్షించాలి. గజ్జాలు ఎక్కడెక్కడ ఉన్నాయా, లోపం ఎక్కడెక్కడ ఉందా, ఎక్కడెక్కడ ఉండకూడదు ఏమైనా ఉన్నాయా అని మేలుకోవాలండి. ఏం చేయాలంట, పరీక్షించాలి. పరీక్షించి 14వ రోజు ఏం చేయాలి, దాన్ని వధించాలి. నేను ఈ బలి వివరం చెప్తాను. ఈ 4 బలులు చెప్పి ఈ వివరం చెప్తా. ఈ బలి నిర్గమకాండంలో ఇచ్చిన ఈ బలి కుటుంబం కొరకైన బలి. ఎందుకని అంటే ఇప్పుడు ఈ కుటుంబం ఈ రోజు ఏం చేస్తుంది, ఆ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఒక చిన్న బేషంలోకి తీసుకుని ఆ బేషంలో తీసుకున్న రక్తం ఇసోపు ముంచి వారి ఇంటి బయట ద్వారబంధకానికి వారు అడ్డకమికి నిలువు కమికి పూసుకోవాలి. అడ్డికమికి పూసేసుకోవాలి. రక్తాన్ని తాకూడదు, రక్తాన్ని తినకూడదు. మీకు ఎవరికి అలవాటు ఉందా లేదా? నేను మా అమ్మాయి అంటలేదు, డాడీ నల్ల అంటే ఏంటి, నల్ల అంటే ఏంటి అంటాం. నాకు ముందు త్వరగా ఎలగల బతుకు, నల్ల అంటే ఏంటో, నల్ల అంటే ఏంటో. కాసేపటికి వెలిగింది, అమ్మా అది రక్తం అమ్మా కాదా? ఏమో మాకు చిన్నప్పుడు నల్ల అంటే రక్తం అనేవారు, గడ్డకడత కదా అది. అందువల్ల నేను అదే అనుకుని మా అమ్మాయి చెప్పా, అమ్మా ఇప్పుడు ఫ్రెండ్స్ పెట్టే తీసుకో, మాకు అది తినకూడదు, ఎందుకంటే మనుషునికి ప్రాణాధారం. డాక్టర్ గారు రక్తం తింటే రక్తం పడద్దు అంటారు, కాబట్టి రక్తం తింటే రక్తం ఏమో పడతలేదు మనకు తెలియదు. కానీ దేవుడు అయితే చెప్పాడు ఏమనంటే, నీకు రక్తం ప్రాణాధారం, నువ్వు ఈ రోజు బతుకున్నావంటే ఆ రక్తని. దేవుడు అన్నాడు, గొర్రెలు నువ్వు చక్కగా సంపూర్ణంగా తినేసి తలకాయ మాల నుంచి కాళ్ళు దాకా, కానీ ఆ రక్తాన్ని మనకు భూమిలో ఒలికిచ్చేసే. ఇది దేవుడు నోవాకు చెప్పిన ఆజ్ఞ. నోవాకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. లేవియా కాండంలోను నిర్గమకాండంలో కూడా ఇజ్రాయేల్ కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇవాళ కూడా చెప్పాడు. కాబట్టి ఆ రక్తాన్ని నువ్వు బేసిలో తీసుకుని ఆ రక్తంలో ఇసోపు ముంచి ఆ రక్తాన్ని నువ్వు ద్వారబంధకాలకు రాసుకో. నీవు ద్వారబంధకాలకు రాసుకుని లోపలికి వెళ్ళిపోయి ఆ వందు చూసావా మాంసం ఉందే, ఆ మాంసంతో పులియలు రొట్టెలతో నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఏం చేయాలంటే లోపల విందు చేసుకోవాలి. ఒకవేళ గొర్రె నీ కుటుంబానికి ఎక్కువైపోతే నీవు పొరుగు వారిని కూడా తెచ్చుకుని మరి మీరు పంచుకోండి. అంటే ఎంతమందికి అయితే ఒక గొర్రె సరిపోద్దో అంతమంది చొప్పున అందరూ ఒక చోట చేరి ఏం చేయాలి, ఈ గొర్రెతో లోపల విందు చేయాలి. వీటి ఏం చేయాలి, ద్వారబంధకాల రక్తాన్ని ఇలా మీరు చేస్తే ఆ రోజు రాత్రి నేను వస్తాను చూసావా, వచ్చినప్పుడు నేను ఎవరెవరి ఇంటి ద్వారబంధకాలకి రక్తం పూసి ఉండదో ఆ రక్తము పూసి ఉన్న ఇంటిని నేను దాటి వెళ్ళిపోతాను. అంటే సంహారక దూత వచ్చినప్పుడు ఆ సంహారక దూత మీ ఇంట్లోకి చొరబడకుండా ఉండాలంటే ఆ సంహారం ముందే జరిగిపోతుంది. ఆ సంహారం ఏం వధించబడతా ఉంది, గొర్రె పిల్ల వధించబడతా ఉంది. ఏదైతే ఏం వధించబడింది, నిర్గమకాండంలో ఏం వధించబడుతుంది, అక్కడ రక్తం ఏమైంది, ఇక్కడ రక్తం ఏమవుతుంది. అక్కడ రక్తం ద్వారా ఆదాం ఏమయ్యాడు, ఇక్కడ రక్తం ద్వారా ఇజ్రాయేల్ ఏమవుతున్నారు, తమ తొలుచూలు పిల్లలు చనిపోకుండా వారి ప్రాణాలు రక్షించుకోకుంటున్నారు. లోపల తినటం వల్లేమో ఐగుప్తు దాటి వెళ్ళిపోవడానికి కావలసిన బలాన్ని దేవుడికి మహిమ కలుగును గాక. ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విశ్వాసము. ఏంటిది, దేని మీద విశ్వాసం, గొర్రె పిల్ల కార్చిన రక్తము మీద విశ్వాసం. ఎవరు చెప్పారు ఈ మాట, దేవుని మాట మీద విశ్వాసం. ఇది కూడా గొప్ప పరీక్ష. నా మాట మరి ఇశ్రాయేలు విన్నారు, ఐగుప్తీయులు మీరే చెప్పండి. 9 తెగుళ్ళు చెప్పారు, వచ్చినాయా రాలేదా? మరి ఇప్పుడు ఈ తెగులు కూడా చెప్పాడు, వచ్చిందా రాలా?
9 తెగుళ్ళు వచ్చినాయి, ఖచ్చితంగా ఇది కూడా వచ్చింది అని చెప్పి వారు కూడా ఏం చేయాల్సింది? భయపడి జాగ్రత్త పడాల్సింది. వారు కూడా ఇంటికి ఒక గొర్రెపిల్ల తెచ్చుకుని ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధకాలకు పూసుకుని ఉండాల్సింది. అంటే సంహారం కుదురుతుంటే గుర్రాలు కావాలి, సంహారం కుదురుతుంటే కత్తి కావాలి, సంహారం కుదురుతుంటే సైన్యం కావాలి. కానీ చెప్పరే, గొర్రెపిల్ల రక్తం బొమ్మలకు రాస్తే మరణం ఆగిద్దా రాని చూద్దాం. ఏంటి ఎవరిని? ఆడెవడో వస్తానంటున్నాడు, రాని చూద్దాం. ఈ ఐగుప్తీయులు ఎవ్వరు కూడా ఏం చేయలేదు. దేవుడు చెప్పిన మోసే పద్ధతిని ఎవరు వాళ్ళే తమ పిల్లలను పడుకోబెట్టుకున్నారు. ఒక్క ఇంట్లో గొర్రెపిల్లను వధించుకోలేదు. అసలు ఎట్లా ఉందంటే ద్వారబంధకాలకి రక్తం రాసుకోవడం ఏంటి, మా పిల్లల ప్రాణాలు కాపాడబడడం ఏంటి, ఇది పెద్ద వెరీ ఫులిష్ పని అని చెప్పి ఎవరు కూడా ఆ మాటను ఖాతరు చేయాల. కానీ మోషే అహరోనుల మాట ఇశ్రాయేలు ఏం చేశారు? ఈరోజు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏమని? ప్రభు బాప్తిజం నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రభు శరీర రక్తాలను కూడా అశ్రద్ధ చేస్తున్నారు. ఏమని? ఎందుకని? ఆ రక్తంలో స్వస్థ ఉందంటారా, ఆ రక్తంలో రక్షణ ఉందంటారా, ఆ రక్తంలో నిత్యజీవం ఉందంటారా, ఆ రక్తంలో జయం ఉందంటారా, బాప్తిజం తీసుకుంటే అంతా మారిపోద్ది అంటారా? మేము మామూలుగా వస్తా ఉంటే మేము ఏమంటే అచ్చం అందరూ ఏమనుకున్నారు? అలాగే అనుకున్నారు. అలాగే అనుకుని దేవుడు మాటని ఏం చేయాల? మీరు చూడండి, ఇదంతా మనకి ఏం చెప్తుందో తెలుసా? అన్ని అద్భుతాలు చూశారు, అన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు, అన్ని సూచక్రియలు చూశారు. వాళ్ళ మనసు మారిందా? వాళ్ళ మనసు మారిందా? ఇందులో మనకి ఏమర్థం అవుతుంది? మనస్సులో మారడానికి అద్భుతాలు సూచక్రియలు కాదు కావలసింది. మనస్సు మారాలంటే దేవుడు మాత్రమే మార్చగలడు. ఎవరు మార్చగలరు? అవును, ఈ పాటలో అర్థమవుతున్న సత్యం అదే. ఎన్ని అద్భుతాలు చూశారు? 9 అద్భుతాలు చూశారు. 10వ అద్భుతం జరగబోతుందిరా, ప్రాణాలు కాపాడుకోండిరా, గొర్రెపిల్లను వధించుకోండిరా అని దేవుడు చెప్పాడా లేదా? నీకు నిన్నో మొన్న చెప్పా, దేవుడు మొన్న చెప్పా, నిన్నో మొన్న చెప్పా. దేవుడు హెచ్చరిక చేయకుండా ఎవరికి ఏ హాని. ఇజ్రాయేల్ ఎప్పుడో హెచ్చరిక చేశాడు, అది నిన్న చెప్పి ఇవాళ చెప్పింది కాదు. దేవుడు చాలా రోజుల క్రితమే ఐగుప్తీయులు అందరికీ చెప్పాడు, ఇజ్రాయేల్ అందరికీ చెప్పాడు. కానీ ఇజ్రాయేల్ ఏం చేయలేదు. కష్టం ఉన్నప్పుడు కాస్త మారినట్టు కనబడ్డారు. కష్టం పోయే రోజులన్నీ మామూలుగా అయిపోతే మళ్ళా సామాన్యం అయిపోయారు. రేపు తెగులు వస్తుందంటే ఎవ్వరూ జాగ్రత్త పడాల. మీరు చూడండి, పశువులు భయపడి పశువులు దాచుకున్న వాళ్ళ మీద వడగండ్లు పడ్డ, వాళ్ళ పశువులు బాగున్నాయి. ఎవరైతే దేవుడు మాట వినకుండా పశువుల్ని పొలానే ఉంచారో పెద్ద పెద్ద వడగండ్లు పడి పశువులు చచ్చిపోయాయి. అట్లాగే ఇవాళ కూడా దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడా? ఓన్లీ ఇజ్రాయేల్ మాత్రం అవకాశం ఇచ్చాడా? ఏం అవకాశం? దేవుడు నుండి వస్తున్న ఈ కీడు, అలాగే దేవుడు ద్వారా రక్షించబడే అందరికి ఇచ్చాడు. కానీ ఐగుప్తీయులు ఆ అవకాశాన్ని ఏం చేయలేదు. అలాగే లోకానుసారులు, ఇష్టానుసారులు, ప్రకృతి సంబంధాలు దేవుని చిత్తమును సద్వినియోగం చేసుకోలేరు. దేవుడు గడువుల్ని వాడుకోలేదు. దేవుడు కృపా కాలాన్ని వినియోగపరుచుకోలేదు. మరి ఏం చేస్తారు? వారి స్వకీయ దురాశల చొప్పున ఏడవబడి నాశనానికే పోతారు. నేను చెప్పిన బ్యాచ్ చెప్పండి. లోకానుసారులు, శరీరానుసారులు, ఇష్టానుసారులు, ప్రకృతి సంబంధులు. ఐగుప్తీయులు ప్రకృతి సంబంధులే, ఐగుప్తీయులు శరీరానుసారులే, ఐగుప్తీయులు ఇష్టానుసారులే. అందుకే వాళ్ళు దేవుడి మాటని ఏం చేయాల? లెక్క చేయాల. అయితే ఇజ్రాయేల్ వాటికి ఏం చేశారో తెలుసా? చక్కగా ఒక గొర్రె పిల్లలు దశమ నాడు తెచ్చుకున్నారు.
లెక్క చొప్పున ఇంట్లో సమకూడారు. ఆ గొర్రెపిల్లను వధించారు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని దేశంలో తీసుకున్నారు. ఇసోపు కుంచె అనగా విశ్వాసానికి గుర్తు. చక్కగా ఇసోపు కుంచెతో ఇంటి ద్వారబంధకాలకి నిలువుగా మీకు అడ్డుగా మీకు రాసుకున్నారు. లోపలికి వెళ్ళి దేవుడు కష్టమేమన్నా పడమన్నాడా? చెప్పండి. కష్టం ప్రసవ వేదన ఆయన తీసుకుంటున్నాడు. ప్రసవ వేదన కష్టం ఆయన తీసుకుంటున్నాడు. మనం ఏం చేయమంటున్నాడు? వధించబడిన గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నారు. ఆ రక్తం కూడా యేసు ప్రభు వారికి గుర్తుగా ఉంది. ఆయన వధించబడుతున్నాడు. ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. మరి మనం ఏం చేయమంటాడు? ఆ ప్రసవ వేదన పడుతున్నది నీ కొరకే అని ఆయన నమ్మమంటున్నాడు. ఈరోజు కూడా నేను ఏం కోరుకుంటున్నాడు? ఆ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. అవును, ఈ రోజుకి దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ఏంటంటే ఆ విశ్వాసాన్ని, ఆయన ఎన్ని విశ్వాసాన్ని. ఇంత అద్భుత కార్యాలు, ఇన్ని తెగుళ్ళు దేవుడు ఎందుకు అనుకున్నా రప్పించింది? ఆయన మీద వారు నమ్మకం ఉంచడానికి, ఆయన మీద వారు విశ్వాసం ఉంచడానికి. మనం 100 మంది నమ్ముతాం, కానీ ఒక్కడిని నమ్మలేం. ఏంటి? 100 మంది నమ్మమంటే, మోసం చేసే 100 మంది నమ్ముతాం, కానీ మోసం చేయని దేవుడు నమ్మమంటే. ఎన్నో మనం చెప్పా కదా, ఇన్సూరెన్స్ కంపెనీ సహారా కట్టారా? మోసపోయారు. ఇంకేమో ఈ మధ్య అగ్రిగోల్డ్ కట్టారా? మోసపోయారు. ఇట్లా ఎన్నుని భూలోకంలో మోసం చేసేయి. మోసం చేసే వాటిని 100 నమ్ముతాం మనం, కానీ మోసం చేయని ఈ దేవుణ్ణి, ఈ మోసం చేయని ఈ దేవుణ్ణి మనం నమ్మలేం. ఐగుప్తీయులు నమ్మలేకపోయారు. ఎన్ని చూసి? 10 తెగుళ్ళు చూసి కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. ఎన్ని గడువులు ఇచ్చాడు దేవుడు, అన్ని గడువులు చూసి కూడా వాళ్ళు మారలేకపోయారు. దేవుని బిడ్డలారా, మోషే గారు కానీ ఇజ్రాయేలు మట్టికి ఏం చేశారు? దేవుడు చెప్పినట్టే ఓ గొర్రెపిల్ల తెచ్చుకుని వధించి తన రక్తాన్ని ద్వారబంధకాలకి పోసుకున్నారు. ఎగ్జాక్ట్ 12 అయింది. సంహారక దోత ఐగుప్తు మధ్యలోకి వచ్చేసింది. ఏ ఇంటికైతే రక్తపు పూత పూసి ఉందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. పస్కా అంటే దాటిపోవుట, పాస్ ఓవర్. ఏం దాటి వెళ్ళిపోయింది? మరణము దాటి వెళ్ళిపోయింది, కీడు దాటి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఏమైంది? ఎవరెవరి ఇంట్లో గొర్రె పిల్ల మరణం జరిగిందో వారి వారి ఇళ్లలోనికి ఏమి రాలా? మరణం అనే కీడు రాలా. ఎవరెవరి ఇంట్లో గొర్రె పిల్ల వదలేదో వారి వారి ఇళ్లలో రాజు సింహాసనం మీద కూర్చున్న వాడి నుండి చెరసాలలో ఉన్న ఖైదీ ఇంటిలో వరకు, సింహాసనం మీద ఉన్న రాజు ఇంట్లో నుండి తిరగలు తిప్పే దాసి ఇంటి వరకు అందరి ఇళ్లలో తొలుచులు పెట్టి చనిపోయాడు. అందరి ఇళ్లలో తొలుచులు పశువులు. మరి తేడా ఏం చెప్తారా? ఎవరి ఇళ్లలో వద జరిగిందో వారు రక్షించబడ్డారు. ఎవరి ఇళ్లలో వద జరగలేదో వారి ఇళ్లలో వదకు చోటు జరిగింది. ఇది కుటుంబము కొరకైన బలి. ఇదేంటిది? మొదటి బలి ఏంటిది? ఒక్కొక్కరి కొరకైన వ్యక్తిగత కొరకైన బలి. రెండవది ఏంటి? కుటుంబం కొరకైన బలి. మూడవది లేవియా కాండములో మనకు కనపడుతుంది. అదేంటంటే జాతి కొరకైన బలి. అక్కడ ఇజ్రాయేల్ జాతంతటి కొరకు 7వ నెల 10వ తారీఖున యోమా అనే మహాప్రాయశ్చిత్తం రోజు మరి బలిచ్చే బలి. అది ఎవరి కోసం అంటే జాతి, ఇజ్రాయేల్ జాతంతటి కోసం జరిగే బలి. ఇంకొక బలి ఉందండి. ఈ బలి లోకమంతటి కొరకైన బలి. యోహాను సువార్త 1:26లో స్థానికుడైన యోహాను గారు అంటారు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమన్నారు? ఎవరిని చూసి అంటున్నాడు?
యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా కనబడుతున్నారు యోహాను గారికి? లోక పాపాన్ని మోసుకుని వెళ్ళిపోయే గొర్రెపిల్ల. ఆదాము దగ్గర కనబడింది గొర్రెపిల్లేమో వారి పాపాన్ని మోసుకున్న గొర్రెపిల్ల. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏమో వారి ఇంటి వారి పాపాలు మోసుకుని పోయిన గొర్రెపిల్ల. లేవియాకాండం 10వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లలేమో జాతి యొక్క పాపాన్ని, ఇజ్రాయేలు జాతి యొక్క పాపాన్ని మోసుకొని పోయిన గొర్రెపిల్ల. 1వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతున్న గొర్రెపిల్లేమో సర్వ లోకము కొరకు సర్వ మానవాళి పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే పాత నిబంధనలో ఉన్న ఈ 3 గొర్రెల వదలో ఏ గొర్రెపిల్లని చూపిస్తున్నాయి? కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుల వారిని చూపిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏదైనా తోటలో వధించబడిన గొర్రెపిల్ల యేసు ప్రభువుల వారికే సాదృశ్యంగా ఉంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు వధించుకున్న గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుల వారికే సాదృశ్యంగా ఉంది. లేవియాకాండం 16వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క మేకపిల్ల కూడా ఎవరికి సాదృశ్యంగా ఉంది? అది కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారికే సాదృశ్యంగా ఉంది. అట్లాగే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో చివరి అధ్యాయాల్లో ఆ సిలువ మీద 2 దొంగల మధ్యలో సిలువ వేయబడి ఆ సిలువ మీద ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఈ 3 గొర్రెపిల్లలు ఏం చేపిస్తున్నాయి? సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గొర్రెపిల్లకు యోహాను గారు ఏం పేరు పెట్టారు? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈరోజు లోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడు విధించిన విధేంటంటే, దేవుని పిల్లరా లోకమంతటి మీదకు ఒక పెద్ద కీడు రాబోతా ఉంది. ఏంటా కీడు? 7 ఏళ్ల శ్రమ. రాత్రి మనం చెప్పుకున్నాం, మీరు నమ్మినా నమ్మకపోయినా లోకం మీదకు పెద్ద తీర్పు రాబోతా ఉంది. బైబిల్లో కూడా కొన్ని తీర్పులు ఉన్నాయి. నోవాహు గారి కాలంలో ఒక పెద్ద తీర్పు వచ్చింది. ఆ తీర్పు పేరు జల ప్రళయం. అలాగే ఇజ్రాయేళ్ల కాలంలో కూడా ఒక పెద్ద తీర్పు వచ్చింది. ఏదని? తొలి సంతానం యొక్క మరణం. అట్లాగే రేపు ప్రపంచం మీదకి ఒక పెద్ద కీడు రాబోతుంది. ఏంటి ఆ కీడు అంటే? అగ్ని ప్రళయం. ఏంటిది? అగ్ని ప్రళయం. మరి జల ప్రళయమేమో నోవాహు కాలంలో వచ్చిందండి. రేపు రాబోయేది అగ్ని ప్రళయం. మీరు నమ్మాలి. భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మహా వేంద్రంతో కాలిపోవడానికి సిద్ధపడతా ఉంది. సొదొమ గొమొర్రాలో ఎలా అగ్ని గంధకాలు వచ్చి సొదొమ గొమొర్రాని కాల్చివేశాయో, అతి త్వరలో మనం నుంచున్న ఈ భూమి మీదకి ఆస్ట్రోనాట్స్ అని చెప్పి మనం అప్పుడప్పుడు వింటా ఉంటాం. చాలా మంది పైకి వెళ్ళే వాళ్ళు ఏమంటారు? ఆస్ట్రోనాట్స్ అంటారు. నేనే ఒక అమెరికా ఒక అమ్మాయి 3వసారి మరి పైన ఎయిర్ షిప్ లోకి వెళ్ళి ఎయిర్ స్పేస్ లోకి ఇంకా వస్తుంది అంటున్నారు. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఏమనంటే ఏలియన్స్ ఉన్నారు అని. ఇప్పుడు దాకా ఉన్నారు అంటారు కానీ కన్ఫర్మేషన్ లేదు. ఆవిడ అంటుంది ఏలియన్స్ ఉన్నారు అంటే మాలాంటి మనుషులు ఇంకెక్కడో ఉన్నారంట. ఆవిడ మనమే మనుషులు. ఏలియన్స్ అంటే కొత్త వారిని ఏలియన్స్ అంటారు. మనం కాదు, మనమేమో మనుషులు అంటారు, వాళ్ళు ఏలియన్స్ అంటారు. ఎక్కడో ఉన్నారు అన్నట్టు ఆవిడ చెప్తా ఉంది. మరి ఆవిడ ఎవరు చూసిందో, దేవుడు ఆవిడకి ఎవరు చూపించాడో. కాబట్టి చూస్తే తప్ప మనం నమ్మవాలి. ఆవిడ చూసానని చెప్పి ఒక వైరల్ అవుతుంది ఒక వార్త. కాబట్టి అలాగే మనం కూడా అగ్ని ప్రళయం వస్తుందంటే నమ్మట్లా ఎవరు? ఈరోజు జల ప్రళయం వచ్చింది, అది ఎంత నిజమో రేపు అగ్ని ప్రళయం అనే కీడు భూమి మీదకి రాబోతుంది. దానికంటే ముందు 7 ఏళ్ళు శ్రమలనేవి. మరి ఈ కీడు తప్పించుకోవాలంటే, ఈ అగ్ని ప్రళయం తప్పించుకోవాలంటే భూలోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక ఘనమైన ఏర్పాటు చేశాడు. జల ప్రళయం తప్పించుకోవడానికి నోవాహుకి ఓడని ఏర్పాటు చేసినట్టు, తొలుచూలు సంతానం అనే ఆ కీడు తప్పించుకోవడానికి ఇజ్రాయేల్ ప్రజలందరికీ గొర్రెపిల్ల వధను ఏర్పాటు చేసినట్టు,
ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి పాపి తన పాపాన్ని బట్టి అగ్ని ప్రళయంలోకి పోకుండా తన పాపాన్ని క్షమింప చేసుకుని పశ్చాత్తాపుడై రక్షణ పొంది నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే శిలువ మార్గము. ఆ మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలి మార్గం. మరి హైందవులు ఒక్కొక్క శ్లోకం ఇలా చెప్తారు, సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తత్ రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం అంటారు. అంటే సర్వమానవారి యొక్క పాపాలు పరిహరించబడాలంటే ఖచ్చితంగా రక్తము ప్రోక్షించబడాలి. ఆదాము పాపము పరిహారం అవడానికి రక్తం ఏమైంది? ప్రోక్షించబడింది. ఇజ్రాయేల్ యొక్క దోష పరిహారం అవడానికి, కుటుంబాల యొక్క దోష పరిహారం అవడానికి రక్తం ఏం చేయబడింది? ఇజ్రాయేల్ జాతి యొక్క పాపం పరిహారం అవడానికి రక్తం ఏం చేయబడింది? అయితే బైబిల్ చెప్తుంది, ఎడ్ల ఎక్కయో కోళ్ళ ఎక్కయో రక్తము మనల్ని విమోచించదు. కానీ మరి ఏ రక్తం కావాలి? ఈ యొక్క శ్లోకంలో ఉన్న సారాంశం ఏంటంటే రక్తం పరమాత్మనే, అంటే సాక్షాత్తు పరమాత్ముడుదై ఉండాలి. ఎవరిది? పరమాత్ముడు అంటే ఎవరు? దేవుడు. ఎవరిదై ఉండాలి? దేవుడిదై ఉండాలి. అంటే ఎందుకని దేవుడిదై ఉండాలి? ఎప్పుడు మీకు నేను చెప్తాను. ఒక మురికి చేతిలో ఉన్నవాడు ఇవాళ అమ్మాయి తెల్ల బట్టలు వేసుకొచ్చింది, అమ్మాయి అక్కడ నల్ల మరకుంది అని చెప్పి మురికి చేతితో తుడిచేది పడేమైంది? మురికి పోకూడదా అని చెప్పి తుడితే మురికి ఏమి అంటే మురికి చేతిలో ఉన్నవాడు మురికిని చేస్తాడు కానీ మురికిని ఏం చేయలేడు. మనుషులందరూ ఆదామును బట్టి ఏమయ్యారు? మురికయ్యారు, మైలయ్యారు. మరి ఈ మనిషి ఇంకొక మనిషిని బాగు చేయాలన్నా, శుభ్రం చేయాలన్నా, శుద్ధి చేయాలన్న ప్రయత్నం చేస్తే శుద్ధి అయిద్దా, మురికి ఎక్కువ అయిద్దా? కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషిని ఏం చేయలేడు? విమోచించలేడు, కాపాడలేడు, రక్షించలేడు. మరి ఆ వ్యక్తి యొక్క మురికి పోవాలంటే అక్కడ ఎవరు కావాలి? మురికి లేని వాడు కావాలి. మరి భక్తి చెప్తుంది, ఏమో చెప్తుంది? నీతిమంతుడు లేడు ఒక్కడును, భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేసి దేవుడును ప్రేమించమయ్యను. మరి మనిషిని రక్షించేవాడు ఎవరు? పాపం లేని పరిశుద్ధుడు కావాలి. ఆ పాపం లేని పరిశుద్ధుడే ఎవరు? దేవుడు. మా భాగ్యం కొట్టడం అప్పట్లో దేవుడు అంట. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే 2000 సంవత్సరాల క్రితం దేవుడే మనందరి కొరకు జగత్తు పునాది వేయబడక మునిపి, ఇందాక పాటల్లో గొర్రె పిల్ల ఎలాగో ముందుగానే నిర్ణయించబడిందో, జగత్తు పునాది వేయబడక మునిపి దేవుడే మన కొరకు ఉదించబడే గొర్రె పిల్లగా నియమించబడ్డాడు. అలాగే మందలో నుండి ఆయన ఏం చేయబడ్డాడంటే, తండ్రి రొమ్ము నుండి ఆయన ఏం చేయబడ్డాడంటే వేరు చేయబడ్డాడు. మందలో నుండి గొర్రె ఎలా వేరు చేయబడిందో, తండ్రి రొమ్ము నుండి కుమారుడు కూడా ఏం చేయబడ్డాడు? మన కొరకు వేరు చేయబడ్డాడు. వేరు చేయబడిన గొర్రె 10 రోజులు ఏం చేయబడింది? మచ్చిక చేయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద 33.5 సంవత్సరాలు మనుషుల మధ్యలో మానవుని వలె ఏం చేయబడ్డాడు? మచ్చిక చేయబడ్డాడు. 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేయబడ్డాడు? పరీక్ష చేయబడ్డాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక బలమైన మాట అంటాడు, భూమి మీద ఎవడు అనలేని మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఏమన్నాడు? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా 33.5 సంవత్సరాలు ఆ గొర్రెపిల్ల 4 రోజులు ఎలా ఇంటిలో పరీక్షించబడిందో, ఎక్కడి నుంచి మందలో నుండి వచ్చిందో, చివరికి ఇంటిలోకి చేరిందో, అలాగే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి రొమ్ము నుండి భూలోకంలో మానవుని ఇంటిలోకి వచ్చేసి, అంటే మన ఇంటిలోకి వచ్చేసి, మన మధ్యలోకి వచ్చేసి ఎలా బ్రతికాడు? ఆయన నిర్దోషకమైన గొర్రె పిల్లగా. ఎట్లా? అంటే లోపము లేని వాడిగా, పాపము లేని వాడిగా, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా అని పందెం వేసి మరి తన నిర్దోషత్వాన్ని చాటుకున్నాడు. అటువంటి అలా మచ్చిక చేయబడి, నిరూపణ చేయబడి, నిరూపించబడి, స్థాపించబడిన ప్రభువే మనందరి
మనందరి కోసం 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో ఆ 2 చక్రాల మీద ఏం చేయబడ్డారు? వధించబడ్డారు. ఆ గొర్రెపిల్ల అచ్చం ఎలాగైతే వధించబడిందో ప్రభు చెప్తాడు, ఆ గొర్రెల యొక్క ఎముకను మీరు ఎవరు కూడా ఏం చేయకూడదు, విరవబడకూడదు. అలాగే ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎముక కూడా, ఒక్క ఎముక కూడా విరవబడకుండా మనందరి కొరకు కల్వరి సిలువలో తన నిండు ప్రాణాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఈయన రక్తం ఎటువంటిది? పరీక్షించబడిందా? నిరూపించబడిందా? దేవుడికి మహిమ కలుగును గాక. పాప సహితుడా రహితుడా? పాప రహితుడు, పాపము లేనివాడిగా నిరూపణ చేయబడ్డాడు. ఇప్పుడు ఈ రక్తం ఏం చేయగలదు? ఇప్పుడు ఈ రక్తం ఏం చేయగలదు? అంతే కదా. పాపము లేనివాడు కావాలి. తత్రక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం. ఆ రక్తం కూడా పరమాత్ముడుదై ఉండాలి. ఆ రక్తం కూడా ఎలా దారపోసబడాలి? ఏ విధంగా దారపోసబడాలి? బలియాగము చేయబడాలి. పుణ్యదాన బలియాగం, బలైపోవాలి అంటే వధించబడాలి. యేసుప్రభుల వారు కూడా ఏం చేయబడ్డాడు? కల్వరి శిలువలో వధించబడ్డాడు. ఈరోజు ఈ లోకం మీదకి రాబోతున్న ఈ భయంకరమైన తీర్పు, ఈ పాపి తప్పించుకోవడానికి సకల సృష్టికి కారణభూతుడు, సార్వభౌముడు, సకల యుగములకు రాజైన దేవుడు ఇచ్చిన ఆ సలహా సూచన ఏంటో తెలుసా? ఇదిగో మీ కొరకు వేలాడుతున్నా, మీ కొరకు వధించబడుతున్నా, మీ పాపాలు మోసుకుని పోతున్నా ఈ కుమారుడైన క్రీస్తుని, ఆయన రక్తాన్ని మీరు విశ్వసించండి, మీరు నమ్మండి. ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో ఆ గొర్రె పిల్లను తమ ఇంటికి చేర్చుకుని తిని త్రాగుతారో, ఆయన అన్నట్టుగా మన ఆదివారం చెప్పే మొదటి ఆదివారం, నన్ను తిని త్రాగువాడే పరలోకము నుండి దిగి వచ్చిన తను తినండి, నన్ను తాగండి. ఇశ్రాయేలు కూడా ఏం చేస్తున్నారు? ఆయన తింటున్నారు. కనుకనే వారు ఏం చేయబడ్డారు? ఊరి వేటికి తీసుకుని వెళ్ళబడ్డారు. ఐగుప్తు నుండి వేటికి, కీడు నుండి తప్పించ. అట్లాగే దేవుని బిడ్డలారా దేవుడి ప్రేమ చెప్తుంది, ఈ రోజు మనం కూడా రాబోతున్న ఆ అగ్ని ప్రళయం తప్పించుకోవాలంటే మనం కూడా ఏంటి? ఒకటే మార్గం. ఏటా మార్గం? మన పాపాలు మోసుకొని సిలువలో వధించబడిన యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనం విశ్వసించాలి. ఆయన బలిని మనం విశ్వసించాలి. ఇంకా లోకంలో మరి ఎవ్వరికి మరో విధమైన మార్గం అది నాకైనా నీకైనా ఎవరికైనా ఈ భూమి మీద ప్రాణాత్మలు కలిగిన ఏ మనిషికైనా తన ప్రాణం దక్కించుకోవాలంటే, రాబోయే అగ్ని ప్రళయం తప్పించుకోవాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక, మీరు చూడండి, తిన్నవారు రక్షించబడ్డారా లేదా? రక్తం పూసుకున్నవాడు రక్షించబడ్డారా లేదా? అట్లాగే ఈ రోజు మనందరి కోసం 2000 సంవత్సరాల క్రితం లోక పాపమును మోసుకొని పోయి సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచి ఆయన శరీర రక్తాలు ఎవరు పుచ్చుకుంటారో వారు ఏం చేయబడతారు? మరణము నుండి దాటి జీవములోనికి వెళ్ళిపోతారు. అందుకే క్రైస్తవులు అంటే మీకు ఎప్పుడు చెప్తాను, మరణము నుండి జీవములోనికి దాటిన వారు. ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే విశ్వసించలేదో, ఎవరైతే గొర్రె పిల్లలు తెచ్చుకోలేదో, ఎవరైతే రక్తాన్ని పూసుకోలేదో వారు ఇవన్నీ ఏమయ్యాయి? శవముల చేత నిండిపోయాయి. అమ్మా, దేవుడిచ్చే అవకాశాన్ని ఏం చేసుకున్నాం? కనుక ఎవరు మొండిగా ఉండకుండా సూచిక్రియలు చూసిన సైతం వాళ్ళ హృదయాలు ఏమయ్యాయి? ఇంకా కఠినమైపోయింది. వద్దు, మన హృదయాలు కఠినం చేసుకోక మన కొరకు వధించబడిన పెళ్లి కుమారుడానికి ఈ గొర్రె పిల్ల యొక్క వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం ఆయన విశ్వాసం ఉంచుతూ, ఆయన శరీర రక్తాలు తింటూ, ప్రతి కీడు నుండి తప్పించబడుతూ మేఘంలోకి ఎదగల భాగ్యం త్రియేక దేవుడు తగిన విశ్వాసం మనందరికీ దయచేయును గాక. రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి దయగల ప్రభువా, ప్రభుగల తండ్రి,